నేను మీ రఘునందన్ రావు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ మెదక్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు సైనిక్ స్కూల్లో అడ్మిషన్స్ కోరుతూ సుమారు 25 నుంచి 30,000 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ప్రవేశ పరీక్షకు హాజరు కావడం జరిగింది. అనుకోకుండా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల సంఖ్య ప్రకారం ఈ సంవత్సరం 67% ఆఫ్ ద కోటాని తెలంగాణ విద్యార్థులకు తొలగించినట్టు వచ్చినటువంటి ఒక ఉత్తరం, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చినటువంటి ఉత్తరం తల్లిదండ్రుల్ని వారి పిల్లల్ని ఇబ్బందులకు గురిచేసింది. ఇది 30 ఏప్రిల్ రోజు ఈ ఉత్తరం వచ్చినట్టు కొంతమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ రోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పోయిన 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి 67% తెలంగాణ విద్యార్థులకు లోపల ఉన్నటువంటి కోటాను తొలగిస్తూ ఇచ్చినటువంటి ఈ సర్క్యులర్ మీద నేను కొద్దిసేపటి క్రితం కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి గౌరవనీయులు సంజయ్ సేఠ్ గారితో మాట్లాడి రేపు సాయంత్రం 7 గంటలకు వారి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. కొత్తగా తెలంగాణకి ఒక 3 సైనిక్ స్కూళ్లు మంజూరు చేయాలని, అవి మంజూరు చేసేంత వరకు ఈ విద్యా సంవత్సరం 25-26 కి ఎవరైతే విద్యార్థులు సుమారు 25 నుంచి 30,000 మంది విద్యార్థులు సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు హాజరైనారో వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లో 67% లోకల్ కోటా కంటిన్యూ చేయాలని మంత్రి గారిని ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి గారు రేపు సాయంత్రం సమయం ఇచ్చినారు. కొంతమంది తల్లిదండ్రులను తీసుకుని నేను రేపు సాయంత్రం కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేఠ్ గారిని రేపు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో కలవబోతా ఉన్నాం. ఈ ప్రవేశ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు కొద్దిగా ఓపికగా ఉండండి, పాజిటివ్ దృక్కోణంతో ఉండండి. దాదాపు ఈ కోటాని తిరిగి మంత్రి గారిని ఒప్పించి తీసుకురావడానికి నేను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా శత విధాలుగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.